గాడ్స్ క్రియేషన్ అండి. దేవుడు అసలు స్టార్టింగే ఒక డివిజన్ అన్నమాట, వేరుపరచడం. మీకు ఒక సర్ప్రైజింగ్ థింగ్ చెప్తానండి, అదేంటో తెలుసా అండి? 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలుకగా, వెలుగు, ఇక్కడ మీరు ఒకటి నోటీస్ చేయాలి, గాడ్ హ్యాస్ ఎవర్ క్రియేటెడ్ డార్క్నెస్. అర్థమవుతుందా మీకు? దేవుడు చీకటిని కలుగు చేసినట్టుగా బైబిల్లో ఉందా? కోటేశ్వరి, దేవుడు చీకటిని కలిగిన బైబిల్లో ఉందా? నో, ఇట్ వాస్ దేర్. చీకటి దేవుని సంబంధమైంది కాదు. దేవుడు ఏమైనాడు? వెలుగు. ఆ చీకటి అగాధ జలముల పైన ఉన్నప్పుడు దేవుని ఆత్మ ఏమైపోతున్నాడు? అల్లాడిపోతున్నాడు. నాకు నీ చదివినప్పుడు అనిపించింది, సిలువ పైన యేసుక్రీస్తు ప్రభువు అల్లాడటానికి ముందుగానే పరిశుద్ధాత్మ దేవుడు జలముల పైన ఏమవుతున్నాడు? మీకు ఇంకో సీక్రెట్ చెప్పిన, దేవుడు భూమి ఆకాశాలు, మొదటి వచ్చిన ఒకసారి చదువుతారండి, మీకు ఒక చిన్న సీక్రెట్ చెప్తాను. ఆది యందు దేవుడు, 2వ వచనం చదువుతారా? భూమి నిరాకారముగాను శూన్యముగాను. మనకి చూడటానికి నెక్స్ట్ లైన్ బై లైన్ ఉన్నాయి, కానీ బైబిల్ పండితులు చెప్పే మాట ఏంటంటే, ఆ ఫస్ట్ వర్స్కి సెకండ్ వర్స్కి మధ్యలో కొన్ని వేల సంవత్సరాలు ఉందట. ఆ యెషయా గ్రంథము 45:18, ఆకాశములకు సృష్టికర్త యెహోవాయే దేవుడు, ఆయన భూమిని కలుగ చేసి దాన్ని సిద్ధపరచి స్థిరపరచెను, నిరాకారముగా నుండునట్లు ఆయన దాన్ని సృజింప. మరి ఎలా సృష్టించాడు? నివాస స్థలం అగ్నట్లుగా దాన్ని. ఇదన్నమాట. ఆ 1వ వచనానికి 2వ వచనానికి మధ్యలో ఉండాల్సిన కాన్సెప్ట్ ఏంటంటే, ఆయన దేన్ని కూడా నిరాకారంగా చెయ్యడు. హల్లెలూయా. చెయ్యడు, మన దేవుడు అలా చేయడు. అది నివాసయోగ్యంగా చేశాడు. ఆ మధ్యలో ఏమైందో తెలుసా అండి? ఈ సాతాను సమూహాలు భూమి మీదకు త్రోయబడ్డాయి, చీకటి ఏర్పడింది. అప్పుడు దేవుని ఆత్మ ఏమవుతున్నాడు చెప్పండి? ఆ జలముల పైన అల్లాడుచుండగా ఆ చీకటిలో నుంచి దేవుడు వెలుగు కమ్మని, అప్పుడు దేవుడు వెలుగును చీకటిని ఏం చేశాడు చెప్పండి? ఇప్పుడు నాతో పాటు చెప్పండి. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. ఈరోజు మన కాన్సెప్ట్, మన టాపిక్, మన థీమ్ ఏంటంటే వేరుపరచబడుట. ప్రైజ్ ది లార్డ్ చెప్తారా? వేరుపరచ. ఇక్కడ నుంచి మనం వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకుని వెళ్ళాలి. నువ్వు దేని నుంచి వేరుపడాలో, నువ్వు వేరు పట్టడానికి దేవునిలో తీర్మానం తీసుకుని ఎక్కడి నుంచి వెళ్ళదువుగాక. లోకం, అందుకని పేతురు గారు అన్నారు కదా, మూర్ఖమైన ఈ లోకానికి మీరేమవ్వాలి? యోహాను రాసిన మొదటి పత్రిక చూస్తారా ఒకసారి? టీవీలో డిస్ప్లే వాళ్ళు చేసే వాళ్ళకి చేయండి. యోహాను రాసిన మొదటి పత్రిక చూడండి, 2వ అధ్యాయం చూడండి. అందరం చదువుదాం. 2వ అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం, ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించొద్దయ్యా. ఎవడైనను లోకమును ప్రేమిస్తే తండ్రి ప్రేమ వానిలో. లోకములో ఉన్నదంతా అనగా శరీరాశ, నేత్రాశ, జీవపుడమము తండ్రి వలన పుట్టినవి. అవి ఏంటన్నమాట? దే బిలాంగ్స్ టు ద వరల్డ్. అవి లోక సంబంధమైనవే. లోకమును దాని ఆశయు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తమును జరిగించేవాడు ఏమవుతాడో తెలుసా? యుగ యుగాలు జీవిస్తాడు. హల్లెలూయా. కొంతమంది అనుకుంటారు సినిమాలు చూస్తే ఏం కాదులే అనుకుంటారు, కానీ లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? శరీరాశ, నేత్రాశ. కొంతమంది అనుకుంటారు సినిమా పాటలు వింటే ఏం కాదులే అనుకుంటారు, కానీ లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? శరీరాశ, నేత్రాశ. కొంతమంది ఆ జబర్దస్తులు, ఆ పిచ్చి పిచ్చి ప్రోగ్రాములు అవన్నీ చూడటం తప్పు కాదు అనుకుంటారు, కానీ లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? శరీరాశ, నేత్రాశ. ఫర్ ఎగ్జాంపుల్ సినిమా పాటలు ఒకసారి తీసుకోండి. సినిమా పాటలో అక్కడ రాసే ఆ పోయట్రీ అంతా కూడా ఏముంటుంది తెలుసా అండి? ఒక స్త్రీని వర్ణిస్తూ ఉంటాడు. ఏం వర్ణిస్తాడు? ఒక స్త్రీని. అంతే కదా? ఇప్పుడు 4-5 పాటలు చెప్పండి పాస్టర్ గారు, అనవద్దులే కానీ. నాకు తెలుసు, గుర్తున్నాయి, కానీ నో ఇట్స్ నాట్ నెసరీ. ఏంటండి ఒక స్త్రీని వర్ణించాలా? అంత అవసరమా? ఎవడో ఒకడు ప్రేమించాడు, ఎవరో ఒక అమ్మాయిని ప్రేమించాడు, ఆమె గురించి కవిత్వం రాసుకున్నాడు, ఆయనకి ఎవరో రాగం కట్టారు, దానికి ఎవరో సంగీతం అందిస్తే అది ఫుల్ పాపులర్ అయిపోయింది. దాని గురించి పాడుకోవాలి. దాంట్లో జీవం ఉంటుందా చెప్పండి? ఎవరో ఒక పురుషుడు ఒక స్త్రీ కోసం పాట రాసుకొని పాడితే దాంట్లో జీవం ఉంటుందా? దాంట్లో నీకేమన్నా పరలోక సంబంధమైన ఆశీర్వాదం కలుగుతుందా? ఇట్ బిలాంగ్స్ టు ద వరల్డ్. అది ఎర్త్లీ. అదేం చెప్పండి? లోక సంబంధమైంది. నీ ఆత్మకి ఏమన్నా మేలు కలుగుతుందా? ఏమన్నా మేలు కలిగిద్దా? జాగ్రత్త.
ప్రతి విధమైన కీడునకు దూరంగా పారిపోమని వాక్యం సెలవిస్తూ ఉంది. అశ్లీలమైన మాటలు, కొంతమంది బూతులు మాట్లాడటం తప్పు కాదు అనుకుంటారు. చిన్న చిన్న బూతులు, పెద్ద పెద్ద బూతులు ఏం కాదులు అనుకుంటారు. కానీ జాగ్రత్త. లోకంలో ఉన్నదంతా ఏంటి చెప్పండి? శరీరాశ, నేత్రాశ. అవి తండ్రి వలన పుట్టినవి, అవి లోక సంబంధమైనవి. అవి ఏంటి చెప్పండి? లోక సంబంధము. ఈరోజు దేవుడు మనతో మాట్లాడే మాట ఏంటంటే, ప్రతి విధమైన లోక సంబంధమైన దానికి మనం ఏమైపోవాలి? వేరవ్వాలి.